పిల్లల పుట్టినరోజులు బర్త్డేలు అవన్నీ పనిచేస్తే 22 తారీఖు మీరు అక్షంతలు కలుపుకొని పెట్టుకొని వేసుకొని శ్రీరాముడు 500 వచ్చింది 5 దీపాలు వెలిగించండి. 2 ఇంట్లో 2 బయట ఒకటి తీసుకెళ్ళి జై శ్రీరామ్ 22 తారీఖు రోజు. మమ్మీ ఈరోజు ఇల్లు ఎందుకు అడుగుతున్నావే? ఇవాళ ఏమంటారు అయోధ్య నుండి రాముల వారి అక్షింతలు వస్తున్నాయట. ఇంటింటికి వచ్చి ఇచ్చిపోతారట. అందుకని అంతా క్లీన్ చేస్తున్నా. మళ్ళీ మీరు స్కూల్కి కుదరగా ఫటాఫట్ ఇది అయితే మళ్ళీ మీకు టిఫిన్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, మిమ్మల్ని పంపించాలి. ఎప్పుడు వస్తారట వాళ్ళు? ఏ టైం వరకు? ఇవాళ ఏ టైం కన్నా రాని. ఫస్ట్ అయితే ఈ పని అయిపోతే మీరు పోతే నాకు కంప్లీట్ అయిపోతుంది పని. ఇవాళనే ఎలా మంచిగా హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఊరికి అయోధ్య నుండి శ్రీరాముల వారి అక్షింతలు వచ్చినాయి. ఇంటింటికి తిరిగి అయితే ఇస్తారంట. సో అందుకనే పొద్దున్నే లేచినప్పటి నుండి ఈరోజు ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి దేవుడికి దీపం పెట్టేసినాము. అక్షింతలు వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకుపోయి దేవుని దగ్గర పెట్టుకొని 22nd రోజు అక్కడ దేవుణ్ణి ప్రతిష్ఠించిన రోజు, అక్కడ రాముల వారిని ప్రతిష్ఠించిన రోజు మళ్ళీ మన ఇంట్లో అయితే మనము ద్వీపం వెలిగించి పూజ చేసుకోవాలంట. సో ఇప్పటి వరకు అయితే ఇంకా రాలేదు. టైం వచ్చేసి 10 అవుతుంది. మేము రెడీ అయినాము. మా ఊరు చాలా పెద్ద ఉంటుంది. ఆ విలేజ్ మొత్తం తిరిగేసరికి ఎట్లా మా దగ్గరికి వచ్చేసరికి లేట్ అవుతుంది అనుకుంటా. ఈవినింగ్ వరకు అవుతుంది కావచ్చు. ఇప్పుడే స్టార్ట్ చేసిండంట. సో టెంపుల్స్ అన్నీ తిరిగేసి మళ్ళీ ఒక్కొక్క ఇల్లుకి తిరుగుతూ ఇస్తుర్రంట. మా సార్ అయితే వెళ్ళిండు అక్కడికే. సో మొత్తానికైతే ఈరోజు శ్రీరాముల వారి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు అయితే మా ఇంట్లోకి వస్తున్నాయి. మేము కూడా సిద్ధంగా ఉన్నాం అవి తీసుకోవడానికి అయితే. ఇగో ఇయ్యల్లా మా ఊరికి అయోధ్య నుండి అక్షింతలు వస్తాయని చెప్పిన కదా నేను. ఎందుకు పోయినావు అబ్బా? అయితే ఈరోజు పొద్దున్న నుండి నేను అయోధ్య నుండి అక్షింతలు వచ్చినాయట, ఇంటింటికి ఇస్తారని చెప్పిన కదా. ఇంక ఇప్పటి వరకు అయితే మా దగ్గరికి రాలేదు అవి. మేము అప్పటి నుండి వెయిట్ చేస్తూనే ఉన్నాము. సాయంత్రం ఇప్పుడు 4 అవుతుంది కరెక్టు. సో ఇంకా అవైతే రాలేదు. అవి వస్తాయో రావో కూడా తెలియదు. ఇంకా మేమైతే ఇప్పుడు అవి ఎప్పుడు వస్తాయో ఏమో, ఇంకా వచ్చిన తర్వాత తీసుకుంటాం అంతే. ఫైనల్గా మేమిద్దరం ఉన్నాం, శ్వేత నేను. ఇంకా ఫుల్ పనులు ఉన్నాయి. ఇగో ఆమె తిన్నది ఇప్పుడే, 4కి తిన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి గిన్నెలు ఉన్నాయి, అవన్నీ తోమాలి. ఇంక ఇంట్లో ఫుల్ ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి అయితే తోమేస్తా. ఇంకా నా వర్క్స్ అయితే నేను స్టార్ట్ చేయబోతున్నా అండి ఇప్పుడు. సో
డియా డిబి ఉంటుంది ఎక్కడన్నా ఏబి ఉంటుందా డిబి ఉంటుందా ఏ బి సి డి ఈ ఎఫ్ జి రాయు ఒక పిచ్చి గీతలు పెడుతున్నావు ఏంది అట్లనేనా రాసుడు మరి రాయమంటే నువ్వే రాయను పోదాంపా మమ్మీ కాలేజీకి పోతుంది నువ్వు స్కూల్కి పోవాలి మూత పెట్టు అన్న కొడతాడు వచ్చినాక వస్తుండే ఇక కొడతాడు అన్నయ్య వస్తారు ఇక టైం అయింది 5:30కి వస్తారు వాళ్ళు ఈ తాడిదొర దాకా వచ్చిండ్రు కావచ్చు వాళ్ళు వచ్చిండు పోయి ఇక్కడ ఉన్నాడు పో పెద్ద డాడీ అమ్మ మెల్లగా ఇరుగొట్టి 10 మంది చూస్తుంది చూసినావా గుండె మీద రాత్తిట్రా నీ పేరు హీరోయిన్ అని ఇట్రా గుండె మీద రాతుందా వీడియో షూట్ చేయలే నేను ఇవాళ ఎంత మొత్తం ఘోరంగా హడావిడి అయిపోయింది ఫటాఫట్ రెడీ అయిపోయి చెరొక్క 2 ముద్దలు అన్నం తినేసి అయితే పోయిర్రు ఇప్పుడు వచ్చిండు ఇక డ్రెస్ చేంజ్ చేసుకోపో ఆల్రెడీ అన్నయ్య చేంజ్ చేసేస్తుండు అయ్యో ఎప్పుడు ఎందుకు ఏమైందిరా చెప్పు చెల్లి చెప్పు ఏమైంది ఎందుకు ఓలు గీ మీ ఫ్రెండ్ చరణా మరి రామ్ చరణ్ అన్న అంటాడు రామ్ చరణ్ అన్న అన్నావు ఏది దెబ్బ తగిలిందా చూపి 4 కదా గీ చేతికి ఏమైంది ఏమో అంటున్నావు ఎందుకు కొట్టుకుంటారు మరి అట్లా పిచ్చి ఇట్లా చేసింది అన్నయ్యదా ఎందుకు నాలుగు అట్లా ఏమైంది ఏది పలగలే కానీ ఏది చూపి గిట్టెట్లా పలిగింది ఎక్కడ ఈ సైడ్కి అట్లా దెబ్బ తగిలింది కదా ఇట్లా కొట్టుకున్నారు నువ్వు ప్యాంట్ ఇటు చేయి కరెక్టే కానీ ఇది నాకు చూపి నాలుగకు అవు చూసినావు ఎంత తలిగింది దెబ్బ ఆయనే కొట్టిండా అట్లా వేయద్దు చెర్రి చెప్పు అనవసరమైన గొడవలు పెట్టుకోవద్దు ఎందుకు నువ్వు ఎవరితో పెట్టుకోవు కదా ఎవరి జోలుకోవు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు ఆయనతో ఇలా ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది నాకు చెప్పు రీజన్ చెప్పు ఏమైంది చెప్పు నాకు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది ఏమైంది నాకు చెప్పు నాని ఏమైంది చెప్పు ఇప్పుడు 4 తలిగింది 4 తలగకుండా వేరే ఎక్కడన్నా వేరే ప్లేస్లో ఎక్కడన్నా తలిగేది ఎట్లుంటుంది చెప్పు నాకు ఒకసారి నీకు ఏమైంది నువ్వు ఎందుకు ఎడుతున్నావు చెప్పు ఏమైంది చెప్పు ఏమన్నాడు ఇట్లా నాకు చెప్పు ఇట్లా నేనేమ ఏం చెప్తున్నాను మాస్క్ అది పెద్ద అందాన్ని మిడుతుంది అది వెళ్ళిపోయాను నాదేనా ఇంకా కర్ర ఉంది అది నాదే అది దుమ్ము అది కింద కూర్చున్నాయి అలా పొద్దున్న దాకా గనికే దుమ్ము అయింది కిత్తడు తండుకోంగా అయింది అన్నాడు దుమ్ము గంతి చెప్పేమైంది ఏమైందంటే ఏంది మమ్మీ అందరికి చాలుతుంది అయిపోయింది మనిషికి 3 రొట్టెలు అవుతాయి మొన్న 1 కేజీ ప్యాకెట్ నుండి గింత మొన్న వేసినప్పుడు కొంచెం తీసిన అంతకు ముందు ఉండే పిండి పోతున్నావా
దీపం పెట్టించుకొని పసుపు కుండలు వేసి బియ్యాల ఏం రూపాయలు ఎక్కువ వేసినాం. రేపు కూడా ఉంది కదా. ఉన్నది అందరు వచ్చిరా? ఆ కూర వచ్చింది, పెద్ద కోరి పెద్దది లేదు కదా. చిన్న కూర వచ్చింది. అక్కడ దావకాల్లో మెడికల్ షాప్ పెట్టిందట. చేప పెట్టుకుందట. పెట్టుకొని చేప అంటే అదే దావకాలం పెట్టించిండు అంటుంది. నేను అబ్బ కింద ఏమో ఈయన పోలే, ఈయన గంగాధర కాడ ఉన్నాడు. ఈయన పోలేదు, గంగాధరకు పోయిండు. గంగాధరకి ఏంటి అత్తుండట. అత్త మన డాడీ ఇస్తాడు మనకు. గదే అత్యంతలు ఎక్కువ కలుపుకొని పిల్లల పుట్టినరోజు బర్త్డేలు అవన్నీ పనిచేస్తే 22 తారీఖు రోజు మీరు అత్యంతలు కలుపుకొని పెట్టుకొని వేసుకొని శ్రీరాముడు 500 వచ్చింది. 5 దీపాలు వెలిగించండి. 2 ఇంట్లో, 2 బయట, ఒకటి తీసుకెళ్ళి. జై శ్రీరామ్. 22 తారీఖు రోజు